ఇవాళ ఉదయం హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. అనుమతులు లేకుండా మైనింగ్, క్రషింగ్, ఆర్ఎంసీ యూనిట్లను నడుపుతున్న వారిపై హైడ్రా చర్యలు తీసుకుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖల నుంచి వచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగింది హైడ్రా. ఇవాళ ఉదయం ఒకేసారి 6 ప్రాంతాల్లో దాడులు చేసి అక్రమ మైనింగ్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. 12 ఆర్ఎంసీ ప్లాంట్లను తొలగించింది హైడ్రా. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి, శేర్లింగంపల్లి మండలంలోని గౌలిదొడ్డి విలేజ్, శంషాబాద్ మండలం కొత్వాల్గూడ విలేజ్ లో ఈ దాడులు చేసింది. ఇష్టానుసారం క్వారీలు తవ్వి స్టోన్ క్రషింగ్ తో దుమ్ము రేపి పరిసరాలను నాశనం చేసే వారిపై హైడ్రా చర్యలు తీసుకుంది. విపరీతమైన దుమ్ముతో వాతావరణాన్ని కాలుష్యం చేయడాన్ని నియంత్రించింది. బండరాలను పేల్చి పరిసర ప్రాంతాల్లోని నివాసాలకు ముప్పుగా మారింది. దాంతో హైడ్రా చర్యలు తీసుకుంది. 6 చోట్ల స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలకూర్చింది హైడ్రా. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్గూడ, వట్నాగలపల్లిలో వివాదాస్పదంగా నడుస్తున్న క్రషర్స్ ను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. వట్నాగలపల్లిలోని బుద్వేల్ సర్వే నెంబర్ 65 సంబంధించిన ఈ హెచ్ఎండిఏ ల్యాండ్ లో ఇదంతా కూడా అసైన్ ల్యాండ్. ఇందులో వివాదాస్పదంగా కన్స్ట్రక్షన్ సంబంధించిన క్రషర్స్ మెటీరియల్ కూడా సప్లై అవుతుంది కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాలి. ఇదంతా కూడా ఒక మంత్రికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ కంపెనీ, వీటిపైన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు ఈ మధ్య కాలంలో చాలా కామెంట్స్ చేస్తే ఇదంతా కూడా వివాదాస్పదమైంది. సో ఈ క్రమంలో హైడ్రా అధికారులు తెల్లవారు 5 గంటలకే వట్నాగలపల్లిలోని వివాదాస్పదంగా నడుస్తున్న ఓ మంత్రికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో క్రషర్స్ ని వాటన్నిటిని కూడా తొలగిస్తున్నారు. మనం ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూసివ్ విజువల్స్ గమనిస్తా ఉన్నాము. మంత్రికి సంబంధించిన ఈ క్రషర్స్ ఏవైతే ఉంటాయో వాటికి అన్నింటినీ కూడా రంగారెడ్డి జిల్లా కొత్వాల్గూడలో నిర్మిస్తున్న ఈ మిషన్స్, క్రషర్స్ మిషన్స్ అన్నిటి కూడా హైడ్రా అధికారులు తొలగిస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం. సో వాస్తవంగా పరిశీలిస్తే కూడా ఈ వట్నాగలపల్లిలో అనుమతులు లేని క్రషర్స్ యూనిట్స్ ఇవన్నీ కూడా 5 ప్రాంతాల్లో కూడా యూనిట్ల తొలగింపు కొనసాగుతుంది. అటు శంషాబాద్, వట్నాగలపల్లిలోని కొత్వాల్గూడతో పాటుగా కోకాపేటలోని మరొక యూనిట్ లో కూడా హైడ్రా అధికారులు పోలీసులు బందోబస్తు సాయం ద్వారా వివాదాస్పదంగా నడుస్తున్న క్రషర్స్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా తొలగిస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. వాస్తవంగా పరిశీలిస్తే గత కొంతకాలం కూడా ఈ క్రషర్స్ సంబంధించిన యూనిట్ మంత్రికి సంబంధించింది కాబట్టి వాటన్నిటిని కూడా వివాదాస్పదమైంది. ప్రతిపక్షాలు కూడా కొన్ని ఆరోపణలు చేశారు. దీనిపైన కూడా అధికార యంత్రాంగం స్పందించాలంటూ కూడా డిమాండ్ చేశారు. సో ప్రస్తుతం అయితే ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన క్రషర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తొలగిస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇక క్రషర్స్ తో పాటు రెడీమిక్స్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ఆ సదరు కంపెనీలకు సంబంధించిన వాటి అన్నింటిని కూడా యూనిట్స్ కూడా తొలగిస్తా ఉన్నారు. 2022లో అంటే ఈ బుద్వేల్ సంబంధించి 100 ఎకరాల భూమికి సంబంధించి హెచ్ఎండిఏ వేలమయంగా అక్కడ లేఅవుట్స్ సంబంధించి కూడా ఈ ఎన్సీసీ తీసుకుంది. కాంట్రాక్టర్ సంబంధించి మెటీరియల్ అంతా కూడా కొత్వాల్ డంపింగ్ నుంచి వేరొక ఇండస్ట్రీకి కూడా క్రషింగ్ చేస్తుందంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. కాబట్టి దీనిపైన హైడ్రా అధికారులు అయితే ప్రస్తుతం చర్యలు తీసుకున్నారు. ఇక్కడ 2 యూనిట్స్ ఇటు రెడీమిక్స్ తో పాటు క్రషర్స్ యూనిట్స్ కూడా హైడ్రా అధికారులు తొలగిస్తా ఉన్నారు. జేసీబీల సాయం ద్వారా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. సో మరికొద్దిసేపట్లో ఇక్కడ ఈ క్రషర్స్ అలాగే ఈ రెడీమిక్స్ యూనిట్స్ ని తొలగించిన తర్వాత అంటే అక్కడ కోకాపేటలో కూడా మరొక బృందం ఉంది. మొత్తంగా 5 ప్రాంతాల్లో ఈ వివాదాస్పదంగా నడుస్తున్న క్రషర్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటి యూనిట్స్ అయితే హైడ్రా అధికారులు తొలగి